శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం శ్రీ సాయిరామ్. జై శ్రీరామ్. సద్గురు సాయినాథుల వారి ఆదేశానుసారంగా శ్రీరామచంద్రుని యొక్క పద్యాలను రోజు ఒక్కటి పాడుకొని ఆనందిద్దామని సంకల్పం కలిగింది. అయితే పద్యం మాత్రమే పాడి వదిలేస్తున్నారు, దాని భావం కూడా చెబితే మాకు ఆనందంగా ఉంటుంది కదా అని కొంతమంది పెద్దలు సలహా ఇచ్చారు. పద్యం యొక్క భావాన్ని పూర్తిగా గ్రహించగలిగిన సామర్థ్యాన్ని నా గురుదేవులు ఎంత మేరకు ఇస్తే అంత మేరకే చెప్తాను. పెద్దలు దాంట్లో ఏమైనా తప్పులుంటే పెద్ద మనసుతో మన్నించాలి. ఎందుకంటే కేవలం గురువు యొక్క అనుగ్రహం వల్ల చెప్పబడుతున్నటువంటి ఈ కార్యక్రమమే తప్ప పద్యాలకు అర్థాలు చెప్పేంత పాండిత్య ప్రకర్ష అనుమాత్రం కూడా లేని వ్యక్తిని. కేవలం ఇష్టం మీద, ప్రేమ మీద, రామచంద్రుని మీద ఉన్నటువంటి ప్రేమ మీద, పద్యాల మీద నాకున్న మక్కువ మీద ఈ ప్రయత్నం చేస్తున్నాను. మొన్న ఈ పద్యం చదివాను, కానీ భావం చెప్పడం చేయలేదు, ఒక రకంగా ధైర్యం చేయలేదు. సరే, పెద్దలు కొంతమంది ఆదేశించారు కాబట్టి బాబా మీద భారం వేసి ఆ ప్రయత్నం చేస్తాను. పద్యాన్ని, దాని అర్థాన్ని కూడా తెలుసుకొని ఆనందిద్దాం. రాముడు మన ఆదర్శ పురుషుడు కదా, మనందరికీ చాలా ప్రియ దైవం. కాబట్టి ఆయన గురించి ఏ కాస్త విన్నా, ముఖ్యంగా పద్యాల రూపంలో వింటే మనసు చాలా పరవశం కలుగుతుంది. రావణునొక్క నిందునిమి రక్షణ చేసితి, దేవతా మనుష్యావళి నీవా. అటి నిన్ను అందరూ లక్ష్యముగా గ్రహించునో, ఈ వసుధాస్థలిన్ రుధిరమింత స్రవింపదు, శాంతి శూనములు తావులు జిమ్ము భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. రావణుణ్ణి ఒక్కరిని సంహరించి సమస్తమైనటువంటి దేవతలను, మానవులను కూడా రక్షించావయ్యా రామచంద్ర. అటువంటి దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ అనే నీ యొక్క కర్తవ్యాన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు కదిలితే ఈ యొక్క భూమి మీద రక్తం అనేది, హింస అనేది ఎక్కడ కనిపించదయ్యా అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? రావణుని సంహరించావు కదయ్యా, రావణుడితో పాటు రావణుని యొక్క వంశం మొత్తాన్ని సంహరించావు. మరి అక్కడ రుధిరం చిమ్మింది కదా. కానీ ఏమంటున్నాడు? నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఈ భూమి మీద ఒక్క రక్తపు చుక్క లేకుండా శాంతిని స్థాపించవచ్చు రామచంద్ర అంటున్నాడు. మనకేమి కనిపిస్తుంది? యుద్ధంలో చాలామందిని చంపాడు కదా, మరి అక్కడ రక్తం చిమ్మలేదా అనిపిస్తుంది. కానీ దీని భావం ఏంటంటే, అనేక మందిని హింస పెడుతూ, అశాంతిని సృష్టిస్తూ, రక్తపాతం సృష్టిస్తున్నటువంటి దుర్మార్గుణ్ణి సంహరించటం నిజమైనటువంటి అహింస అనిపించుకుంటుంది. అహింస అంటే దుర్మార్గుల్ని కూడా శిక్షించకుండా వదిలిపెట్టడం కాదు. బుద్ధ భగవానుడు చెప్పిన అహింస అటువంటిదే. ఆయన మహాత్ముడు కాబట్టి ఎవరైనా చంపినా
మనం చచ్చిపోవాలి తప్ప తిరిగి వారిని చంపే ప్రయత్నం చేయకూడదు అన్నంత అహింసను ఆయన ఆచరించి చూపించారు. అది ఆయనకు సాధ్యం, అందరికీ సాధ్యం కాదు. ఒక రకంగా చూస్తే అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే అలా ఉంటే వాడు ఇంకా అందరినీ చంపుకుంటూ పోతాడు. దుర్మార్గుణ్ణి వదిలేస్తే అందరిని చంపుకుంటూ పోతాడు. కాబట్టే కదా ఈ చట్టాలు, న్యాయస్థానాలు ఏర్పడి దుర్మార్గుల్ని శిక్షిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి బోధించినటువంటి గీతా జ్ఞానంలో దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ అనేది చాలా అత్యావశ్యకము. దానివల్లనే శాంతి స్థాపించబడుతుంది. అది కూడా ఒక నిజమైన అహింసా మార్గంలో ఉత్తమమైన మార్గంగా చెప్పబడింది. అంటే 10 మందికి ఇబ్బంది పెడుతున్నా, బాధ పెడుతున్న ఒకడిని శిక్షించటం అనేది నిజమైన అహింస కింద వస్తుంది. ఆ విధంగా ఈ భూప్రపంచం మొత్తాన్ని కాకుండా దేవతలను కూడా హింస పెడుతున్నటువంటి రావణ బ్రహ్మను నీవు సంహరించి మొత్తం సృష్టిలోనే శాంతి సోనములు స్థాపించావయ్యా. అటువంటి నిన్ను ఆదర్శంగా పెట్టుకోవాలయ్యా. అప్పుడు ఈ భూమి మీద శాంతి స్థాపించబడుతుంది అన్నాడు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఓం శ్రీ సాయిరామ్.